అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వైవి సుబ్బారెడ్డి గారు తగులుకోండి. షర్మిల అమ్మాయి కాదు, ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. రాష్ట్రంలో ఏమండి ఎందుకు చేయలేరండి ధైర్యం? మీ ప్రభుత్వం చేసిన తప్పులు బయటపెట్టడానికి అంత ధైర్యం చేయలేరు అన్నారు ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి కారణం. వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, ఏమైందో చూశారు. అంటే షర్మిలని షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంతకుముందు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, ఏమైందో చూశారు. అంటే షర్మిలని అర్థమైంది కదండి. అందుకేనా తరుణమ్మ ధైర్యం చేయలేదు అంటున్నారు వైవి సుబ్బారెడ్డి గారు. అంటే ఆవిడకి కూడా వివేకానంద రెడ్డి గారి పరిస్థితి అంటారా? ఇలా ఉందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించండి మరి. రోడ్లు ఎక్కడ వేయలేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమను. ఏంటండి మళ్ళీ ఆవిడ కొత్తగా చూడడానికి? మేము ఎప్పుడు 4 సంవత్సరాల నుంచి చూస్తాను ఉన్నాం కదా, 4 సంవత్సరాల నుంచి బయట పెడతాను ఉన్నాం కదా. ఒకవేళ మీరు ఎక్కడైనా రోడ్డు ఎత్తే ఇక పలానా పులివెందుల నుంచి కడప దాకా వేసాం రోడ్డు అని చూపించండి బయటికి. లేదా అనంతపురం నుంచి చిత్తూరుకి వేసామని చూపించండి, కాకినాడ నుంచి రాజమండ్రికి వేసామని చూపించండి. ఎక్కడ ఇప్పుడు రోడ్లు వేయట్లేదు అన్నారు మిమ్మల్ని, ఎక్కడ వేసారు చెప్పాలి. కానీ మీరు ఇప్పుడే కదా హైదరాబాద్ నుంచి వచ్చారు, మీరు ఇప్పుడే కదా అమెరికా నుంచి వచ్చారు. రాష్ట్రంలో ప్రతి రోడ్డుని పోతుంది పెట్టి ఎత్తకండి, ఎక్కడెక్కడ ఉన్నా మాకు చెప్పండి అంటారు ఏంటండి వైవి సుబ్బారెడ్డి గారు? పెద్ద వయసు కదా మీది, మీరు కూడా ఇలా కట్టదిడ్డంగా మాడితే ఎలాగండి అయ్యా? రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. ఒక రోడ్లు బిల్డింగ్లు ఎత్తే కాదు అభివృద్ధి. అంటే ఇక్కడికి ఇండస్ట్రీలు రావటం, కనెక్టివిటీ పెరగటం, రోడ్లు అయితే మిగతా దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు గొప్పగా ఉంటాయి రోడ్లు అయినాయి. వాళ్ళందరూ ఎరిపప్పలేమోండి అయితేనే. రోడ్లు వేసే అనవసరం, రోడ్లు వేయటం, బిల్డింగ్లు కట్టడం అనవసరం, ఇండస్ట్రీలు చేయడం అనవసరం, ఉద్యోగాలు కల్పించడం అనవసరం, రోజుకు 30 రూపాయలు ముష్టి ఎత్తే సరిపోద్దని వాళ్ళు ఎవరికి తెలియదండి బాబా. మీకు తెలిసినంతగానే వెళ్ళి చెప్పండి. పోనీ అమెరికాకి, బ్రిటన్కి, జపాన్కి, చైనాకి ఇలా అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళి చెప్పండి. వెళ్ళి మీరెందుకు బాబు ఎంత పెద్ద పెద్ద రోడ్లు ఎత్తున్నారు, ఎంత కనెక్టివిటీ ఎత్తున్నారు, దీనివల్ల పెద్ద అభివృద్ధి ఏం రాదురా, 30 రూపాయలు పంచండి, అదే పెద్ద అభివృద్ధి అని. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమను. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. ఆడు చాలా మంచిడు అంటండి అంటాడు. ఎవడు చెప్పాడరా అంటే ఆడే చెప్పాడండి. అలా ఉంది మీరు చెప్పేది. మీరు అభివృద్ధి చేశారని మీరు చెప్పకూడదండి వైవి సుబ్బారెడ్డి గారు, జనం చెప్పాలా. ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి చేశారో మీరు ఆ లిస్ట్ చెప్పాలా. మేము అభివృద్ధి చేసాం అంటే నడుతుందా? రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ను నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం. ఫిషింగ్ హార్బర్లో పోర్టులు నిర్మించేది మీరు కాదు, అదానికి అమ్మేశారు. అదాని చేసుకుంటున్నాడు అది. అంటే ఆల్మోస్ట్ ప్రైవేట్, అది అమ్మేశారు మీరు. ఇక ఎయిర్పోర్ట్ అంటున్నారు, పేదలకు ఎయిర్పోర్ట్ పనేటి? అప్పట్లో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు కదా, జిల్లాకు ఒక ఎయిర్పోర్టు, మండలానికి ఒక ఫ్లైటు, ఇంటికి ఒక హెలికాప్టరు, ఇదా పథకం? పేదవాళ్ళకి హెలికాప్టర్లోనే విమానాలు, అలాగే ఎయిర్పోర్ట్లునా? ఏం మాడుతున్నారు సార్? ఉదాహరణ కూడా అర్థం లేకుండా మాడుతున్నారు. మొదలుపెట్టాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి, అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్. వైఎస్ఆర్ ఆశయ సాధన ఏదండి? నరేంద్ర మోడీ గారిని పీఎం చేయటమా వైఎస్ఆర్ గారి ఆశయ సాధన? బీజేపీతోటి కలిసి ఉండటమా వైఎస్ఆర్ గారి ఆశయం? బీజేపీ కోసం పనిచేసాడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? ఇప్పుడు మీరు బీజేపీతో ఉంటాను నేను తప్పట్టట్లే, కానీ అది వైఎస్ఆర్ గారి ఆశయం అంటున్నారు చూడండి. అది పెద్ద బూతండి బాబు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి వేరే విధేయుడు. సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ వేరే విధేయుడు అతను. అందుకే 2 సార్లు అతను ముఖ్యమంత్రి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మీరేటండి మీరు వెళ్ళి బీజేపీతోటి అక్రమ సంబంధం ఇది చేస్తూ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయం అంటారేంటి? తప్పండి. నోరు ఉంది కదని ఎలా పడితే అలా మాట్లాడకండి. ఎందుకంటే నోరుతో పాటు మీకు వయసు కూడా ఉంది. ఆ వయసుకు మాట్లాడాల్సిన మాటలే మాట్లాడాలి తప్ప మిగతా ఏమన్నా మాడితే తప్పు జారి నాలాంటి చేతిలో పడ్డారనుకోండి
చాలా ఇబ్బంది.